రాజకీయంగా పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతోనే ఈరోజు క్యాపిటల్ పైన నీళ్లు జల్లుతున్నావు. రకరకాలుగా ప్రజలను నమ్మించాలని చూస్తున్నావు. ప్రజలు నీ మాటలు నమ్మే రోజులు పోయినాయి. ఎందుకంటే నువ్వు ఒక అవకాశం ఇవ్వండి, నేను అమరావతి క్యాపిటల్ ఇక్కడే పెట్టి ఇక్కడే డెవలప్ చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు నమ్మారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. నువ్వు మొన్న 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? నువ్వు చెప్పిన ప్రతి అంశానికి నేను జవాబు చెప్తాను. క్యాపిటల్ గురించి ఇట్లా మాట్లాడుతున్నావు. ఈరోజు క్యాపిటల్కి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్షియల్ జనరేషన్ అవుతుంది. అక్కడ గన అన్నీ డెవలప్ అయితే అక్కడ స్థానికులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అక్కడ లోకల్గా ఉండే పొలాలకి, స్థలాలకి, ప్లాట్లకి మంచి రేట్ వస్తుంది. డెవలప్ అయినప్పుడు మనం హైదరాబాద్తో ధీటుగా క్యాపిటల్ని చేసుకోవాలి. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా క్యాపిటల్ చేసుకుంటే అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్ పెరిగితేనే అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళ రీజనల్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఎంతమంది వెహికల్స్ కావాలి, ఎంతమంది డ్రైవర్లు కావాలి, ఎన్ని హోటల్స్ వస్తే అంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసుకొని చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా క్యాపిటల్ను డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ క్యాపిటల్ త్వరగా ఈ 3 సంవత్సరాల్లో క్యాపిటల్ వస్తుందో దాన్ని రానియకుండా, దానికి ఫండ్స్ రాకుండా ఏ విధంగా నువ్వు కంప్లైంట్లు పెడుతున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించలేదనుకుంటున్నావా? గమనించే నిన్ను పాతాళ లోకానికి తొక్కేశారు. అయినా కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నావు. ఈ కూటమి ప్రభుత్వం కరప్షన్ పాలైందని చెప్పేసి మనం చెప్పావు. దానికి ఉదాహరణలు చెప్పావు. ఏం చెప్పావు? సెకీ పవరు మేము ₹2.49కే కొన్నాము, నిన్న యాక్సెస్కు పవర్కి ₹4.50 పీపీఐ చేశారు. దీంట్లో ఎంత డబ్బులు 11,000 కోట్ల నష్టం అని చెప్తున్నావు. ₹2.49 సెకీ పవర్ అని నువ్వు అథెంటికేట్ చేయగలుగుతావా? మీ ఆఫీసర్లు ఎవరన్నా కూడా ₹2.49కే మేము పవర్ పీపీఐ చేస్తామని చెప్పగలుగుతారా? దాంట్లో ₹2.49 పవరు ప్లస్ ఎక్కడ జనరేట్ చేస్తున్నారు? అది గుజరాత్లో చేస్తే మిగతా ₹2 వీలింగ్ ₹2.20 వీలింగ్ ఛార్జెస్ ఉంది. అంటే ₹4.70 అవుతుంది. దాని తర్వాత ప్లాంట్ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ జిఎస్టీ వచ్చేది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేది. అవన్నీ రాకుండా ఈరోజు ఈ యాక్సెస్ పవరు మన ఆంధ్రప్రదేశ్లో మామూలు పవర్ కాదు, అది పీక్ లోడ్ పవర్. అంటే మార్నింగ్ పీక్ లోడ్ 2 అవర్స్, నైట్ పీక్ లోడ్ 2 అవర్స్. మార్కెట్లో నువ్వు ₹12 కొన్ని రోజులు ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు ₹4.60తో ఇదే ఇండియా వైజ్